హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ గోదారి గట్టు పైన మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కేడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 4 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎందాకైతే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గా, సో వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మంచి ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 ద పిరమిడ్ స్కీమ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే చేయడమే జరిగింది అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్ వచ్చి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళ ఛానల్లో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 5 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ది బాయ్స్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే మూవీని అయితే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ మంత్లో కూడా రిలీజ్ అయితే కావట్లేదు. సో జూలై 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది బాయ్స్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. వ్యూస్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఈ మూవీకి. సో మనకైతే జూలై 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 మా బ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో తిప్తి దిమ్రే గారు ఈ మూవీలో హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అఫీషియల్ ట్రైలర్, టీజర్ రెండు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. వాళ్ళైతే మనకు ప్రొడ్యూస్ అయితే వాళ్ళైతే చేయడమే జరిగింది. సో డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ 4 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా నెట్ఫ్లిక్స్ వల్ల మనకి ఎన్ని లాంగ్వేజ్లు ఉంటుందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 2 దాకా ఆల్రెడీ అయితే మనకు స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయంటే మనకు హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలామంది అయితే చూసి ఉంటారు. చూసి మనకు సీజన్ 3 కోసం చాలామంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇంకా చూడడం అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు అండ్ సీజన్ 3 కోసం వెయిట్ చేసిన వాళ్ళు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ సిరీస్ నుంచి వెళ్ళి సో మనకైతే జూన్ 25 నుంచి అయితే రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో 1 అండ్ 2 మనకు ఎన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుందో, సో ఈ 3 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంక్లూడ్ మన తెలుగు లాంగ్వేజ్లో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాజ్ యూజువల్ మనకు హిందీ, మలయాళంలో చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఇలాంటి వెబ్ సిరీస్ అనేది. సో వెబ్ సిరీస్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నాం. మీ అందరికీ అయితే జూన్ 25 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకైతే సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ అన్ని కూడా మనకైతే ఇయర్కి ఒక సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకు పోయిన 2025లో అయితే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అయింది. సో వాళ్ళైతే బరాబర్గా చెప్పిన డేట్కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళైతే మనకు రిలీజ్ కావడానికి మనకు చాలా మంత్స్ ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉంటారు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే మనకు. సో ఈ సిరీస్ని అయితే మనకు వాళ్ళైతే డిసెంబర్లో రిలీజ్ చేస్తుంటే మనకు జనవరిలోనే మనకైతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి మనకు ఈ ఇయర్ డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో చాలా రోజులు అయితే టైం అయితే ఉంటుంది. ఇంకా నెంబర్ 6 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన వీరభద్రుడు మూవీ. సో మన తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్తో అయితే రిలీజ్ అయితే అయింది. తమిళ్లో వచ్చేసి కరుపు అనే టైటిల్తో అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మనకి ఈ రోజుతో అయితే మనకి ఏకంగా 250 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది తమిళ్లో. సో మన తెలుగులో చెప్పుకోదగ్గ మనకైతే మంచి టాక్ అయితే వచ్చినా కానీ మనకైతే చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే లేవు. సో ఎండలు బాగా కుట్టడంతో చాలామంది థియేటర్లు అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయట్లేదు. సో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పటి నుంచి వస్తుంది చాలామంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు జూన్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకి ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ వెబ్ సిరీస్. సో సిరీస్ నుంచి సీజన్ 3 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 వచ్చేసి మనకైతే హాట్‌స్టార్లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇలాంటి సిరీస్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో హాలీవుడ్, బాలీవుడ్ సంబంధించిన వాళ్ళ సిరీస్ని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. సో ఒక సీజన్ 2 చూసి మనకైతే సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జూన్ 22 నుంచి మనకైతే కన్ఫామ్గా అయితే హౌస్ ఆఫ్ ద
డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే చెప్తున్నాను. సో జూన్ 21 నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 8 దృశ్యం 3 మూవీ. సో మోహన్ లాల్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో మన తెలుగులో వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో దృశ్యం 2 దాకా వచ్చింది కానీ సో ఈ 3తో మనకు వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో మన తెలుగులో అయితే రిలీజ్ అయితే చేశారు కానీ చెప్పుకోదగ్గ మనకైతే రెస్పాన్స్ అయితే లేదు. మూవీ వచ్చేసి తెలుగులో వచ్చేసి సో మన వెంకటేష్ గారు యాక్ట్ చేస్తేనే మూవీకి అయితే హైప్ అయితే ఉంటుంది దృశ్యం 3కి. సో మన ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో జూన్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి దృశ్యం 3 మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 9 టొనీనో థామస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐకరేది మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. ఒక మలయాళం మూవీ. సో మలయాళం మూవీస్ మనకు ఓటీటీలోకి అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళ టైం ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే సో కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ వచ్చి జూన్ 11 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 సుమంత్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన గోదావరి గట్టు పైన మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. మే 8న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది ఈ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందని మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో మాక్సిమం మనకైతే జూన్ 20 నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు కాబట్టి. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే జూన్ 20 నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మాక్సిమం ఇంకో 2 వీక్స్లో మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో మన తెలుగు నుంచి చాలామంది ఈ మూవీ కోసం చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారని వాళ్ళందరికీ తెలియాలి. సో దాని తర్వాత మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వస్తుంది ఈ మూవీ. నెంబర్ 11 కేడీ ది డెవిల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే హీరోగా అయితే ధ్రువ సర్జా గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జూన్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో కేడీ ది డెవిల్ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జూన్ 5 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ధ్రువ సర్జా గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే సో ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు G5లో వచ్చేసి ఈ జూన్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 మన లాస్ట్ మూవీ అప్డేట్ వచ్చి అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో అవతార్ మూవీకి సంబంధించిన ఫ్రాంచైజ్ సంబంధించిన 1 అయినా 2 అయినా మనకు 4-5 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ కూడా మనకైతే దాదాపుగా అయితే 5 మంత్స్ అయితే అవుతుంది మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి. సో దాని తర్వాతే ఓటీటీలోకి అయితే వచ్చింది. సో హాట్‌స్టార్లో వచ్చేసి మనకు తెలుగులో వచ్చేసి మనకైతే జూన్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సో ఈ 12 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఇక్కడ వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఇక్కడ దాకా చూసారంటే సో తప్పకుండా మన ఛానల్లో క్వాలిటీ కంటెంట్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా వీడియోస్ అయితే మీరైతే తొందరగా అయితే చూసుకోవచ్చు.